రెండవ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఆయన ఈ రోజు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో 2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా నేడు 3వసారి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. 2019లో బ్లూ మీడియా సాక్షి నా పైన ఆనాడు విశాఖపట్నం ఎడిషన్ లో ఒక ఫాల్స్ న్యూస్ పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన ఆనాడే నేను చాలా స్పష్టంగా 75 కోట్ల డిఫమేషన్ సూట్ వేస్తాం జరిగింది. 2 వాయిదాలు పాత కోర్టు బిల్డింగ్ లో జరిగింది, 2 వాయిదాలు కొత్త కోర్టు బిల్డింగ్ లో జరిగింది. వాదనలు జరుగుతున్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా గత 3 సార్లు చెప్పాను, ఇప్పుడు 4వసారి నేను చెప్తున్నా. ఇప్పుడు కానీ నేను ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాదు ఏనాడు నేను ప్రజలకి భారం మారే విధంగా ప్రభుత్వ వాహనం కానివ్వండి, ప్రభుత్వ అకామిడేషన్ కానివ్వండి, అదేవిధంగా డొమెస్టిక్ గా నా ఫ్లైట్ టికెట్లు కూడా నేనే కొనుక్కుని వెళ్లే పరిస్థితి. విశాఖపట్నానికి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 3వసారి వస్తాను. నేను 3వసారి కూడా పాదయాత్రలో పడుకున్న బస్సులోనే నేను తీసుకెళ్లి మన పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టుకుని అక్కడనే పడుకుంటాం జరుగుతుంది. అంటే ఒక బాధ్యత మా పైన ఉంది. ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవించారు 6 సార్లు. సో నా పోరాటం కొనసాగుతుంది. ప్రజా కోర్టులో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది. కోర్టులో కూడా చాలా స్పష్టంగా నేను వేసిన డిఫమేషన్ సూట్ గెలుస్తానని ఆశిస్తున్నా, భావిస్తున్నాను.